సీనియర్ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సినీ నటి హేమ స్పందించారు. ఆమె చలపతిరావు వ్యాఖ్యలపై ఆచితూచి మాట్లాడారు. ఒకవైపు చలపతిరావు వ్యాఖ్యలను తప్పుబడుతూనే ఆయన మీడియా ముఖంగా క్షమాపణ చెప్పారని, కేసులు విత్డ్రా చేసుకోవాలని హేమ సూచించారు. ఈ వ్యవహారంపై ఏమన్నారో ఆమె మాటల్లోనే. చలపతి బాబాయ్ ఒక ఆడియో ఫంక్షన్ లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, ఆడవాళ్లంతా నా కో ఆర్టిస్ట్ ఝాన్సీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. నిజంగా చలపతి బాబాయ్ చేసింది తప్పు. నేను మీ అందరితో ఏకీభవిస్తున్నాను. ఫిర్యాదు చేసి మంచి పని చేశారు. ఇక నుంచి ఎవరైనా ఒక మహిళ గురించి తప్పుగా ఒక పదం పలకాలన్నా 100 సార్లు ఆలోచిస్తారు. సో మీరు చేసిన మంచి పనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే చలపతి బాబాయ్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. సరదాగా మాట్లాడతాడు, కానీ ఎప్పుడూ ఆడవాళ్లకేం హాని చేయలేదు. అలాంటి ఒక పెద్ద వ్యక్తి సంస్కారంతో ఛానల్స్ కు వెళ్లి మాట జారిన మాట వాస్తవం. ఆడవాళ్లందరినీ నేను క్షమాపణ అడుగుతున్నాను అని సంస్కారవంతంగా క్షమాపణలు అడిగారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని దయచేసి ఈ కేసులు ఇవన్నీ విత్డ్రా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే మనమందరం ఐకమత్యంతో ఉంటే మన మీద సోషల్ మీడియాలో ఏదైనా ఒక తప్పు పదం రాయడానికి కూడా భయపడాలి. ఇక నుంచి మా వాళ్లే కాదు, ఎవరైనా మన అమ్మ గురించి రాసేటప్పుడు ఇలానే రాస్తామా అని ఆలోచించండి. వెబ్ మీడియా ఇకనైనా మారుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఎవరు కూడా ఆడవాళ్ల గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. గతంలో చాలా జరిగాయి, ఇకనైనా మారండి అని హేమ చెప్పారు.